భోలేనాథ్ కర్బలా బాబా అలియాస్ సంతానం బాబా. పిల్లలు లేరా? ఈయన దగ్గరికి వెళ్తే ఇట్టే సంతానం కలుగుతుందట. కుటుంబంలో సమస్యలున్నాయా? ఆయన్ను పూజిస్తే చాలు అవన్నీ మటుమాయమవుతాయట. ఇది యంగ్ బాబా అనుచరులు చేస్తున్న ప్రచారం. ఒకవైపు హిందూ పూజలు, మరోవైపు దర్గా దగ్గర పూనకాలతో ఇన్నాళ్ళు అందరిని నమ్మించాడు. చివరికి ఆ కిలాడి బాబా బండారం బట్టబయలైంది. ఆయనకు శృంగార కళ కూడా ఉందని తెలిసి షాక్ అవుతున్నారు భక్తులు. దేవుడు పేరు చెప్పి ఏకంగా ఓ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న ఆ ఫేక్ బాబా అసలు రంగు ఎలా బయటపడింది? సంతానం స్వామి క్రైమ్ స్టోరీ ఏంటో చూడండి. జగిత్యాల జిల్లాలో ఫేక్ బాబా. సంతానం పేరుతో రాసలీలలు. లక్షలు వసూలు చేస్తున్న చీటర్. యోగి బాబా గుట్టు రట్టు. ఇదిగో వీడే ఆ చీటర్. పేరు సొంతి మోహన్. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం భర్తీపూర్ స్వగ్రామం. ఇతను తనకు తానే భోలేనాథ్ కర్బాలా బాబాగా ప్రకటించుకున్నాడు. హిందూ ముస్లిం అనే తేడా లేకుండా భక్తుల అమాయకత్వాన్ని పెట్టుబడిగా మార్చుకున్నాడు. శుక్రవారం వస్తే చాలు దర్గా వద్ద పూనకాలతో ఊగిపోతాడు. సోమవారం వస్తే దుర్గమ్మ తల్లి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తాడు. మొహరం పీర్ల పండుగను ఎంత ఘనంగా చేస్తాడో మహాశివరాత్రిని అంతకు మించి వైభవంగా చేస్తూ జనాలను గుడ్డిగా నమ్మించాడు. ఈ బురుడి బాబా మెయిన్ టార్గెట్ సంతానం లేని దంపతులు, కష్టాల్లో ఉన్న కుటుంబాలే. మంత్రాలు, తంత్రాలు, తావీజ్ మహిమల పేరుతో అమాయకులను ట్రాప్ లో పడేస్తాడు. పూజా సామాగ్రి పేరిట లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ ఖానాపూర్, నిర్మల్, ఆర్మూర్, బీంగల్, కొనసముందూర్, కుకునూర్ వంటి ప్రాంతాలకు తన నెట్వర్క్ ను విస్తరించాడు. కొద్ది రోజుల్లోనే కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని నిర్మించాడు. అయితే ఈ బాబా వెనుక రొమాంటిక్ జల్సారాయుడు ఉన్నాడని ఊహించలేకపోయారు భక్తులు. కొందరు మహిళలతో ఈ యంగ్ బాబా జరిపిన శృంగార లీలలు, ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అవడంతో షాక్ అవుతున్నారు. ఈ వీడియోలు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. ఇదిలా ఉంటే మే 31న నిజామాబాద్ జిల్లాకు చెందిన దంపతులు పోలీసుల్ని ఆశ్రయించారు. ఈ బాబా వల్ల మోసపోయామని ఫిర్యాదు చేశారు. కిరణ్, అఖిల్ అనే ఇద్దరు బాబా దగ్గరికి వెళ్తే సంతానం కలుగుతుందని నమ్మించారన్నారు. పూజ కోసం 40,000, బాబా ఫీజు కింద మరో 40,000, మొత్తం 80,000 వసూలు చేసినట్లు తెలిపారు. ఏడాదైనా సంతానం కలగకపోవడంతో మోసపోయామంటూ ఫిర్యాదు చేశారు. సంతానం కొరకు తిరిగి ఇక్కడ మెట్పల్లి ఆసుపత్రులకు రావడం జరిగింది. ఇక్కడనే అనుకోకుండా కిరణ్, అఖిల్ అనే వ్యక్తులు మాకు పరిచయం కావడంతో భర్తీపూర్లో ఒక బాబా మీకు న్యాయం జరిపిస్తాడు, సంతానం కలిగిన వాళ్ళకి ఎంతో మందికి సంతానం కలిగిందని నమ్మబలుపుతూ ₹1,00,000 డిమాండ్ చేసి మేము అంతగానం కావు ఇంతగానం కావని ప్రాధాయపడడంతో 40,000 రూపాయలు 2 సార్లుగా 80,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. మా పనులు మాత్రం ఏం కాలేవు. మాకు ఇప్పటికీ కూడా సంతానం కలగలేదు. నా ఈ మటుకు 80,000 రూపాయలు మాత్రమే. నాకంటే ఎక్కువ లక్షలలో కూడా గురిని కొట్టిస్తున్న ఈ బాబా సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగారు పోలీసులు. ఈ మోసగాడితో పాటు అనుచరులపై కేసు నమోదు చేసి గ్రామంలో మోహన్ అనే వ్యక్తి శివాలయం మరియు దర్గా దగ్గర పూజలు నిర్వహిస్తూ సంతానం లేకపోతే మా దగ్గర పూజలు చేయించుకుంటే సంతానం కలిగిపిస్తాం అని చెప్పి ఈ బాధితుల దగ్గర 40,000 అమౌంట్ తీసుకున్నాడు. కాబట్టి మాకు ఎలాంటి పిల్లలు జరగలేదు కాబట్టి పూజల పేరుతోటి మమ్మల్ని నమ్మించి మోసం చేసి మా దగ్గర ఒక 40,000 తీసుకున్నాడు అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసి దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇలాంటి దొంగ బాబాలను నమ్మి జీవితాలను పాడు చేసుకోవద్దంటున్నారు పోలీసులు.